అంటే మీ ఓన్ ఎక్స్పీరియన్సెస్ని ఓకే మీరు ఓన్ ఎక్స్పీరియన్స్ని చిన్నప్పటి నుంచి చూస్తూ పెరిగాం కదా, అవన్నీ రాస్తూ ఉంటాను. ఇంకొకటి ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఇప్పుడున్న ఆడవాళ్లకు ముందున్న ఆడవాళ్లకు చాలా తేడా ఉంటుంది. అప్పుడు వాళ్ళు ఓన్లీ ఫీల్స్తో ఎంజాయ్ చేసేవాళ్ళు, ఈ టెక్నాలజీ అవన్నీ లేవు కదా. ఇప్పుడు టెక్నాలజీ వచ్చింది కాబట్టి ఇలా ఉంటున్నారు. అవన్నీ ఫీల్స్ రూపంలో చదువుతుంటే వాళ్ళు సంతోషపడగలరు అని రాసేవాడిని. ముఖ్యంగా మీరు రాసిన వాటిలో మీకు బాగా నచ్చింది ఏదైనా ఉంటే వ్యూవర్స్కి చెప్తారా? చదివి వినిపిస్తాను. అంటే అది ఏ సందర్భంలో రాశారు, ఎలా రాయాల్సి వచ్చిందో కూడా చెప్పండి. ఇది ఒక బావ మర్దలు వాళ్ళిద్దరి మధ్య సంభాషణ, అంటే పెళ్ళికి ముందు. ఒక్కసారి బావా అని పిలిస్తే కదిలే కాలాన్ని కాసేపు ఆపేసి, వెలిగే సూర్యుని కళ్ళు మూసి, లోకాన్ని చీకటి చేసి, మినుగురు వెలుతురులో ముద్దిస్తా. అలా కాదు బావా అంటే వీచే చల్లగాలిని గుమ్మంలోనే ఆపేసి, వెచ్చని నా శ్వాసతో నీ ఊపిరికి నా ప్రాణం పోస్తా. వద్దులే బావా ఇలా కుదరదు అంటే భారమవుతున్న నీ వయసును బందీ చేసి, ఒక బంధంలా మార్చి 100 ఏళ్ళు నీ ఒడిలో ఉండిపోయే జ్ఞాపకంగా ఉండిపోతా. సూపర్. ఇది బాగా పేరు తెచ్చింది టిక్టాక్లో, ఇన్స్టాలో. ఇంతకుముందు మీరు టిక్టాక్స్లో ఎక్కువ చేసేవారా? టిక్టాక్లో మొత్తం ఇలాగనే రొమాంటిక్గా రాసేవాడిని, బాగా పేరు వచ్చింది.